హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్న ఏడీ ట్రేడ్ మైండ్స్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఛానల్ అందరూ ఏజ్డ్ పీపులే చూస్తుంటారు, పెద్దవాళ్ళే చూస్తుంటారు. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి, మా ఫ్యామిలీ నాకు ట్రేడింగ్ కానీ లేకపోతే యూట్యూబ్ గురించి కానీ సపోర్ట్ చేయట్లేదు. సో సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను వీడియోస్ కంటిన్యూగా తేలేకపోతుంటాను. సో మీరేం చేస్తారంటే ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది మీరు నొక్కడం వల్ల నేను మా ఫ్యామిలీకి చూపించుకుంటాను, నేను కూడా ఇందులో కెరీర్ చేసుకుంటానని. సో మీరు అలాగే ఒక స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని వస్తున్నారు, నేను అలాగే మా ఫ్యామిలీకి నేను చూపించగలను. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? సపోర్ట్ కూడా చేయండి. సో అసలు నేర్చుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు thumbnail చూసారు కదా, ఈఎంఐ ప్లస్ VWAP అనమాట. ఈఎంఐ ప్లస్ VWAPతో ఎలా మనం ట్రేడ్ చేయొచ్చు, ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు మొత్తం అంతా చెప్తాను. సో అసలు నేర్చుకుని వీడియోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. వీడియోలోకి వచ్చే ముందు ఫస్ట్ మనం జీరోదాలోకి వెళ్ళిపోదాం. జీరోదా అయినా అప్ స్టాక్స్ అయినా మీరు ఏది వాడినా నో ప్రాబ్లం అనమాట. వన్స్ మీరు ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసాక ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 రూల్స్ చెప్తాను వినండి. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద పనిచేయట్లేదు, బికాజ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద VWAP పనిచేయదు. ఇండికేటర్ ఇండెక్సెస్ మీద పనిచేయదు, ఓన్లీ ఫ్యూచర్స్లో పనిచేస్తుంది. సో ఈ స్ట్రాటజీ ఎక్కువ దేనికి వర్క్ అవుతుంది అంటే స్టాక్స్కి వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఒక 3 months బ్యాక్ ఈ స్ట్రాటజీని బాగా వాడేవాడిని, ఇప్పుడు వాడట్లేదు. ఓకే, అంటే కొత్త స్ట్రాటజీస్ నేర్చుకుంటూ వెళ్తాం కాబట్టి ప్రజెంట్ నేను ఈ స్ట్రాటజీలు లేను. బట్ ఈ స్ట్రాటజీ ఎంత బాగా వర్క్ అవుతుంది ఏంటనేది నేను చూపిస్తాను. ఇంట్రాడే స్కాల్పింగ్ కైనా ఇంట్రాడే లాంగ్ పొజిషన్కైనా 1:1 రేషియోకైనా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇందులో ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటి అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ నిఫ్టీ బులిష్ ఉంటే స్టాక్స్ అన్నీ బులిషే ఉంటాయి. సో అప్పుడు టాప్ గెయినర్స్ స్టాక్స్ తీసుకోవాలి. అంటే బాగా నిఫ్టీ బులిష్ మూమెంటం ఉంటే సో మీరు టాప్ గెయినర్స్ తీసుకుంటారు. అది ఒకవేళ నిఫ్టీ బాగా డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ పడిపోతుంది, బాగా సెల్లింగ్ సైడ్ ఉంది, ప్రెషర్ అంటే డౌన్ ట్రెండ్ ఉంటే మీరు టాప్ లూజర్ స్టాక్స్ తీసుకుంటారు. ఓకే, సో ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు. టాప్ గెయినర్స్ ఎప్పుడు తీసుకుంటారు? ట్రెండింగ్ మార్కెట్ ఉండి పైకి వెళ్తున్నప్పుడు. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో ట్రెండింగ్ ఉండి పైకి వెళ్తున్నప్పుడు టాప్ గెయినర్స్ తీసుకుంటారు. యాజ్ ఇట్ ఈస్ అదే టైంలో 2 పడుతున్నాయి అనుకోండి, టాప్ సెల్లర్స్ స్టాక్స్ తీసుకుంటారు. ఓకే, వన్స్ మీరు అలా తీసుకున్నాక మీరు ఏదైనా స్టాక్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను SBI లైఫ్ అనేది జస్ట్ ఓపెన్ చేశాను అనమాట. ఓకే, దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లస్ VWAP అనమాట. ఓకే, ఈ రెండు ఎలా వర్క్ అవుతాయి, ఏ టైం ఫ్రేమ్లో వర్క్ అవుతాయి కూడా నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఏ ప్లాట్ఫామ్ వాడినా, జీరోదా వాడినా, అప్ స్టాక్స్ వాడినా మీరు ఇండికేటర్స్లోకి రండి. ఇండికేటర్స్లోకి వచ్చాక మూవింగ్ యావరేజ్, ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ఉంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ కింద పెట్టుకోండి. కొన్నిసార్లు ఏంటంటే ఇది చూడండి, ఇది ట్రేడింగ్ వ్యూ అనమాట. ఇందులో జస్ట్ EM అని కొడితే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని వస్తుంది కూడా, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. బట్ కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్లు ఎలాగంటే జస్ట్ మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది, బట్ మనం అక్కడ ఎక్స్పోనెన్షియల్ కింద పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది VWAP అనమాట. ఓకే, సో VWAP కూడా ఇక్కడ ఉంది చూడండి, VWAP కూడా పెట్టుకోండి. ఇప్పుడు 2 వచ్చేసాయి. ఇక్కడ కలర్స్ మార్చాలి, పీరియడ్ కూడా మార్చాలి, అది ఎలాగో ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ EMI ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి వెళ్ళండి. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి ఎంత 200 కావాలి, బాగా వినండి, 200 కావాలి. 200 చాలా జెన్యున్గా వర్క్ చేస్తుంది అండ్ బాగుంటుంది కూడా. సో 200 రెడ్ కలర్, కొద్దిగా నేను డార్క్ కలర్గా పెట్టుకున్నాను. ఓకే, డన్. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 200 అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు VWAP కావాలి. VWAP కలర్ మారుద్దాం, VWAP కలర్ బ్లాక్ పెట్టుకుందాం, కొద్దిగా డార్క్ పెట్టుకుందాం, అంతే. VWAPకి పీరియడ్ ఏమి ఉండదు కాబట్టి VWAP మనం ఏం మార్చలేం. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రాటజీ ప్రకారం బాగా వినండి, ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లస్ VWAPకి బ్రేక్ చేస్తే కింద సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఎలాగో ఏంటో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది మూవింగ్ యావరేజ్. ఓకే, సో ఇది VWAPకి మూవింగ్ యావరేజ్కి కింద సైడ్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్, దెన్ ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, ఇది సెల్ సైడ్ ట్రేడ్ అనమాట. స్టాక్స్లో మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈవెన్ బై సైడ్ కూడా అంతే ట్రేడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది మూవింగ్ యావరేజ్ 200 అనమాట. ఇది VWAPకి మూవింగ్ యావరేజ్ 200కి పై సైడ్ ఉంది, సో పైకి వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు VWAP గురించి ఒక విషయం చెప్తాను చూడండి. VWAP ఎప్పుడైనా ఇలా ఉందనుకోండి, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 50లో ఉన్న VWAPకి పైనుంచి ఏదైనా బ్రేక్ చేసింది అంటే, బ్రేక్ చేసి ఒకవేళ రిట్రేస్ చేసింది అంటే VWAPకి రిట్రేస్ చేసి కిందకు వచ్చింది అంటే మాత్రం అది గుర్తుపెట్టుకుని మార్కెట్ చాలా పెద్ద ఫాలో అవుతుంటుంది, ఎక్కువ మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుంటుంది. ఓకే, సో ఒకవేళ రిట్రేస్ చేయకుండా పైకి వెళ్ళిపోయింది అంటే అది ఫాల్స్ బ్రేక్అవుట్ VWAPలోనే, సో అది రేపు పైకి వెళ్ళిపోద్ది. ఓకే, సో అదేవిధంగా మీరు కావాలన్నప్పుడు మీరు ఇది మీరు టెస్ట్ చేసుకోండి, మీకు లైవ్ మార్కెట్లో అర్థమవుతుంది. సో VWAP ఎప్పుడైనా ఉంది, ఓకే, కింద నుంచి పైకి వచ్చినప్పుడు కూడా ఇలా బ్రేక్ చేసింది అనుకోండి, సో టెస్ట్ చేస్తే
అండ్ బ్రేక్ చేసింది అనుకోండి, దెన్ దాని అర్థం అది ట్రెండింగ్ మార్కెట్ అయిపోద్దండి. వీవ్యాప్ని ఎప్పుడు ఏ స్టాక్ బ్రేక్ చేసినా, అంటే ఏ చార్ట్ బ్రేక్ చేసినా అది ట్రెండింగ్ మార్కెట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అది మీరు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మీరు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వీవ్యాప్నే బ్రేక్ చేసి మార్కెట్ కింద ఉంటే మాత్రం మనం ట్రేడ్ చేయం. బికాజ్ మనం వీవ్యాప్తోనే ట్రేడ్ చేయట్లేదు, మూవింగ్ యావరేజ్ కూడా మనకు కావాలి కాబట్టి. సో మూవింగ్ యావరేజ్ ప్లస్ వీవ్యాప్ కింద ఉన్నది మీరు చూడండి. ఇక్కడ మీరు చూడండి ఎంట్రీస్ తక్కువ దొరికితే బట్ ప్రాపర్ జెన్యున్గా దొరుకుతాయి. ఇది మూవింగ్ యావరేజ్, ఇది వీవ్యాప్ బ్రేక్ చేసింది ఇక్కడ మన ఎంట్రీ. సో ఇది మన ప్రాఫిట్. ఓకే, సో ఈ విధంగా మనం ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, ఇదే విధంగా మీరు ఎక్కడెక్కడ బ్రేక్అవుట్లు ఇచ్చింది అంతంత ట్రేడ్లో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇంకా ప్రీవియస్లో కూడా వెళ్తా చూడండి. ఇది మూవింగ్ యావరేజ్, ఇది వీవ్యాప్కి చూడండి. మూవింగ్ యావరేజ్కి ఎప్పటి నుంచో పైన ఉంది మార్కెట్. ఓకే, సో మూవింగ్ యావరేజ్కి వీవ్యాప్కి ఇక్కడ క్రాస్ చేసింది. క్రాస్ ఓవర్ తర్వాత మార్కెట్ ఎక్కువ అప్ ట్రెండే ఉంది. ఓకే, సో ఎక్కువ మూవింగ్ యావరేజ్ 200 పైన ఉంటే అప్ ట్రెండ్ ఉంటుంది, మూవింగ్ యావరేజ్ కింద ఉంటే డౌన్ ట్రెండే ఉంటుంది. సో వీవ్యాప్కి ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో మామూలుగా మన పొజిషన్ ఇక్కడ అవుతుంది. జస్ట్ మన స్టాప్ లాస్ ఈ రేంజ్లో ఉంటుంది. మన ప్రీవియస్ క్యాండిల్ కానీ మన టార్గెట్ చూడండి, ఆల్మోస్ట్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను టార్గెట్. స్టాప్ లాస్ చూడండి, టార్గెట్ చూడండి, ఈజీగా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనమాట ఇది. మీరేం చేస్తారంటే ఒకసారి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి. నేను చెప్పాను కదా అని ఇప్పుడు ఎస్బీఐ అని ఉంది, ఇది కాకుండా రిలయన్స్ స్టాక్ ఉంటుంది. సో ఇప్పుడు అదే నేను రిలయన్స్లో వేసాను అనుకోండి, చూడండి ఇప్పుడు రిలయన్స్ స్టాక్ ఉంది. రిలయన్స్లో కూడా మేము బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు రిలయన్స్ స్టాక్లో కూడా ఇది మూవింగ్ యావరేజ్ 200, ఇది వీవ్యాప్, రెండింటికి బ్రేక్ చేసింది. ఎంత మంచి ప్రాఫిట్ ఇచ్చిందో చూడండి. ఓకే, సో మీరే అర్థం చేసుకోండి ఎంత మంచిగా స్ట్రాటజీ వర్క్ చేస్తుంది అనేది. సో ఇక్కడ మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లో ఎంట్రీ తీసుకుంటే, సో ఇది మన టార్గెట్ లెవెల్ అయిపోద్ది. ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే సపోర్ట్ ఉంది, సపోర్ట్ లెవెల్ టార్గెట్ అవుతుంది. జస్ట్ స్టాప్ లెస్ ఈ రేంజ్లో పెట్టుకోవచ్చు. చూడండి 1:1 ఆర్ 1:2 ఈజీగా టార్గెట్ దొరుకుతుంది. ఓకే, అండ్ మీ అందరికి ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిన్న ప్రీవియస్ డే నేను ఒక వీడియో చేశాను 1 అవర్ టైం ఫ్రేమ్ మీద. ఇది ఓన్లీ 63 వ్యూస్ వచ్చాయి. ఎంతమంది చూసారో లేదో తెలియదు. 1 అవర్ ట్రెండింగ్ మార్కెట్ ఎలా ఐడెంటిఫై చేయాలని నేను ఇందులో చెప్పాను. చూడు, ఓన్లీ బిగ్ ట్రెండ్ మార్కెట్ అని. సో ఈరోజు మార్కెట్ ఏం పర్ఫామ్ చేసిందో చెప్తాను చూడండి. ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, July 1 అనమాట. ఓకే, July 1 ఫ్రైడే. ఈరోజు నిఫ్టీ ఏం చేసిందో చూడండి. 1 అవర్ టైం ఫ్రేమ్ పెడుతున్నా. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ 1 అవర్ క్యాండిల్ లోపటే మార్కెట్ ఉండిపోయింది. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది 1 అవర్ క్యాండిల్. ఓకే, ఇది హై, ఇది లో. సో ఈ 1 అవర్ క్యాండిల్ లోపలే ఉండిపోయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది చూడండి. ఇదిగోండి, నిన్న నేను చెప్పాను స్ట్రాటజీ, ఈరోజు మనకు మార్కెట్ మూమెంటం ఇచ్చింది. ఇది 1 అవర్ క్యాండిల్. ఓకే, సో ఈ 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది. ఓకే, సో దీని క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయ్యి ఇది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అనుకో, అరగంట అయిపోవాలి. అరగంట అయ్యి ఈ క్యాండిల్ పైన ఉంది, బాగా ట్రేడ్ జరుగుతుంది అంటే అప్పుడు ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మనకు మంచిగా ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈరోజు నా ఎంట్రీ నా స్టాప్ లాస్ అన్ని చూపిస్తాను చూడండి. సో ఇది 1 అవర్ కాకుండా 15 మినిట్స్లో 10 మినిట్స్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నా ఎంట్రీ అనమాట. మార్నింగ్ నా ఎంట్రీ ఎక్కడ జరిగింది, ఆల్మోస్ట్ 306 దగ్గర నా ఎంట్రీ జరిగింది ఈ ప్లేస్లో. ఓకే, నా స్టాప్ లాస్ నేను ఎక్కడ పెట్టాను, ఈ రేంజ్లో నా స్టాప్ లాస్ పెట్టాను. చూడండి, ఇది నా ఎంట్రీ, ఇది నా స్టాప్ లాస్. ఎంత మహా 20 పాయింట్లు 10 పాయింట్లు స్టాప్ లాస్. బట్ నా టార్గెట్ చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. నేను యాక్చువల్గా ఎంత అనుకోలేదు అసలు. మార్నింగ్ ఈ రేంజ్ వరకు వస్తుందేమో అనుకున్నాను మార్కెట్. ఈ రేంజు ఈ సపోర్ట్ ఏదైతే ఉందో చూసారా, ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నా. బట్ ఈ సపోర్ట్ ఎప్పుడైతే కొద్దిగా హాల్ట్ అయ్యి కిందకుండా రాకుండా ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, నేను మళ్ళీ ఈ లెవెల్ టార్గెట్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ లెవెల్ టార్గెట్ కూడా దాటి పైన క్లోజింగ్ ఇచ్చేసింది ఈరోజు మార్కెట్. మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఈరోజు ఆ స్ట్రాటజీ ప్రకారం, 1 అవర్ స్ట్రాటజీ ప్రకారం. సో అదే విధంగా ప్రజెంట్ రైట్ నేను చెప్పిన స్ట్రాటజీ కూడా ఇలాగే వర్క్ చేస్తుందండి. ఎందుకు ఇప్పుడు రెండు నేను కంపేర్ చేసి చెప్పానంటే 1 అవర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, ఈ స్ట్రాటజీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. రెండు ఒకసారి కంపేర్ చేసి మీరే చూసుకోండి. ఈ స్ట్రాటజీలో ఇంట్రాడేలో మనకి వాలటైల్ మార్కెట్లో చూడండి వీవ్యాప్తోనే ఉంటుంది మార్కెట్ ఎక్కువ. సో వీవ్యాప్తో ఉంటే మనం ఎప్పుడు ట్రేడ్ చేయం. వీవ్యాప్ కింద బ్రేక్అవుట్ ఇచ్చి క్యాండిల్ హైగా బ్రేక్అవుట్ ఇచ్చిందంటే దాని కింద మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. వీవ్యాప్ పైన బ్రేక్అవుట్ ఇచ్చి అంటే వీవ్యాప్ అంటుకోకుండా పైన ఉంటే మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మనం మూవింగ్ యావరేజ్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి వీవ్యాప్ ప్లస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే మనం బై ఎంట్రీ, అది కన్ఫామ్గా ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. చూడండి, ఈరోజు రిలయన్స్ వీవ్యాప్ ప్లస్ మూవింగ్ యావరేజ్ కింద బ్రేక్ చేసింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాడు, ఎంత షార్ప్గా ఎంత కింద మార్కెట్ వచ్చింది చూసారా. సో ఈ విధంగా ట్రేడ్ చేయండి. మూవింగ్ యావరేజ్ 200 చాలా జెన్యూన్, చాలా బాగా వర్క్ అవుతుంది. పెద్ద పెద్ద ట్రేడర్లు కూడా బాగా యూస్ చేస్తారు. ఇప్పుడు వరకు మూవింగ్ యావరేజ్ 200 యూస్ చేయకుండా ఏ ట్రేడర్ అయితే లేడు. ఓకే, అండ్ వీవ్యాప్ కూడా. సో
సో 2 కాంబినేషన్స్ వచ్చిన స్ట్రాటజీ భలే ఉంటుందన్నమాట. సో మీరు వెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, బ్యాక్ టెస్ట్ కూడా చేసి చూడండి. మీకు నచ్చితేనే స్ట్రాటజీని యూస్ చేయండి. ఓకే, సో ఎవరైనా ఛానల్ కానీ ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి. బికాస్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. ఓకే, మీ సపోర్ట్ లేకపోతే నేను ఎదగలేను, మా ఇంట్లో నేను చూపెట్టుకోలేను. నేను ఏదైనా ఒక చేయాలన్నా మీ సపోర్టే నాకు కావాలన్నమాట. ఓకే, సో అప్పుడే కలిగే వీడియోస్ కోసం నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.